ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇంట్లో ఏ సామాన్లు దొరుకుతా అవి పట్టుకుని దాదాపు 30 మంది వరకు పక్కన ఉన్న చర్చిని ఆశ్రయించారు. మనం చూస్తే ఇంట్లో సామాన్లు బట్టలన్నీ కూడా పట్టుకుని వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇళ్లలోకి పూర్తిగా నీళ్ళు వచ్చింది. రోజువారీ కూలి చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆదివారం బయటికి పనుల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఒక్కసారిగా వరద రావడంతో వీళ్ళంతా కూడా పక్కన ఉన్న చర్చిని ఆశ్రయించి అక్కడికి వచ్చి అక్కడ తలదాచుకున్న పరిస్థితి. దాదాపు 10 రోజుల నుంచి వరద నీటిలో సావాసం చేశారు. ఇంట్లో సామాన్లు ఎలా ఉన్నాయో తెలియదు, ఏమవుతుందో తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ప్రభుత్వం అంటే అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. వరద వస్తుందని ఒక్క సమాచారం తమకు ఇచ్చి ఉంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ భద్రపరుచుకునేవారు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేవారు. కానీ ఆ పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. దీంతో ఎవరు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్లి బ్రతుకు జీవుడా అంటూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 30 మంది పక్కనే ఉన్న చర్చ్ సెంటర్ లో ప్రస్తుతం లోనా సెంటర్ లో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న ఏరియాలో ప్రజలంతా దాదాపు 30 మంది ఒక చర్చ్ సెంటర్ కు వచ్చి తలదాచుకుంటున్న పరిస్థితి. వరద ఉధృతి పెరుగుతాదన్న ఒక భయాందోళనలో ఇక్కడ వాసులంతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం ఎక్కడైతే చర్చ్ సెంటర్ ఉన్నామో దాని నిర్వాహకులు మనతో ఉన్నారో ఆ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మేడం, ఎలాగా అనిపించింది పరిస్థితి? అంటే ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. దాదాపు 30 మంది ఇక్కడ తలదోచుకున్న పరిస్థితి. అంటే అధికారులు ఎవరైనా వచ్చారా? ఏమైనా సహాయ సహకారాలు అందించారా? ఎవ్వరు అధికారులు రాలేదండి. మేము చాలా బాధలు ఉన్నాం. ఒక్క గంటలోనే మొత్తం ముట్టేసింది. పాపం అందరూ చిన్న చిన్న వాళ్ళు, చిన్న పనులు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఆదివారం అవటం మూలాన తలుపులన్నీ వేసి వెళ్లారు. వచ్చేలోపు నిండిపోయింది. వెంటనే కట్టుబట్టలతో మా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఒక పేషెంట్, మా చర్చి మెంబర్ని ఇక్కడ నుంచి తరలించడానికి రాత్రంతా అరిచాం. మేము కేకలు వేసాం. బోట్ వస్తుందేమో అని చూసాం. ఎంత ప్రయత్నాలు చేసినా ఏ సహాయం మాకు అందలేదండి. వాలంటరీ ఆర్గనైజేషన్ తప్ప గవర్నమెంట్ ద్వారా ఏ ఒక్క రూపాయి ఒక సహాయక చర్యలు మాకు అందలేదు. ఎవరో అక్కడ వస్తున్నారు, ఇస్తున్నారు, వెళ్లిపోతున్నారేమో కానీ లోపటి వరకు మాత్రం ఎవరు రావట్లేదండి. మేము చాలా భయంకరమైన పరిస్థితిలో ఎదుర్కోవాల్సి వచ్చింది. మంచినీళ్ల కోసం మేము చాలా బాధపడవలసి వచ్చింది. మంచినీళ్లు దొరకక మరి ఒక పేషెంట్ తరలిని ఎంత కష్టపడ్డాము. మా చర్చి మెంబర్ కూడా ఒక బాబు, సూరిబాబు అనే బాబు గలంతయ్యాడు. ఆయన కొరకు మేము అందరూ చాలా వేదనగా ఉన్నాం. మరి ఏమైనా దొరికారా? బాబు గలంతయ్యారంటున్నారు, ఏమైనా దొరికారా? కుటుంబ పరిస్థితులు లేదండి, దొరకలేదు, వెతుకుతున్నారు. మరి ఆ వర్షంలోనే మరి అక్కడికి వెళ్లి బ్యాంకులో డబ్బులు కట్టాలని వెళ్ళాడు. బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అక్కడ నుంచి అప్పటి నుంచి దొరకట్లేదు. వెతుకుతా ఉన్నాం. పేరెంట్స్ అందరం, చర్చి మెంబర్స్ కూడా వెతుకుతున్నాం. కాల్స్ చేశారంటే 30 మంది ఇక్కడ ఇరుక్కున్నారు, వరదలో చిక్కుకున్నారు, ఇంట్లో ఈ చర్చికి వచ్చారు. ఏమైనా అధికారులకు ఏమైనా కాల్స్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే బోట్లో చాలా వస్తున్నాయి, వాళ్ళని పిలిచే ప్రయత్నం ఏమైనా మీ దగ్గర నుంచి జరిగిందా? బోట్ వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ నైట్ రోజు హిందీ వాళ్ళు వచ్చారండి. నాకు హిందీ వచ్చు కాబట్టి నేను హిందీలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. మేము ఇక్కడ ఉన్నాము, పేషెంట్లు ఉన్నాము, కనీసం మీరు పట్టించుకోండి, ఈ పేషెంట్ అని తరలించినంటే వస్తాము అని అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు ఒక్కరు కూడా రాలేదండి. వస్తున్నాయి, బోట్లు వస్తున్నాయి కానీ తీసుకెళ్లిపోతున్నారు. మా వరకు రాలేదు. ఎన్ని రోజుల తర్వాత ఇక్కడ ఆహార పదార్థాలు గానీ వాటర్ గానీ అందిన పరిస్థితుంది? అంటే 30 మందికి అంటే చిన్న విషయం కాదు. ఒకరిద్దరికైతే ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా బయటికి వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం. కానీ 30 మందికి ఆహారం గానీ వాటర్ అందడం గానీ చిన్న విషయం కాదు. ఎప్పటి నుంచి ఇక్కడ ఆహారం? 2 రోజుల తర్వాత నుండండి వాలంటీర్ ఆర్గనైజేషన్స్, మా తోటి చర్చి వాళ్ళు, మీరు ఇంతమంది ఉన్నామని కొందరు వండి పంపించినా అండి నీళ్ళల్లో తేవటం కష్టం కదండి. అక్కడ నుండి ఏదన్నా ఒక బోట్ సహాయం అక్కడ అందితే తేవచ్చు. ఇప్పుడు కూడా రేషన్ ఇస్తున్నారని మా చుట్టాలు హైదరాబాద్ నుంచి అందరు ఫోన్లు చేస్తున్నారు. వ్యాన్లన్నీ ఆగి ఉన్నాయి. మీ వరకు వచ్చిందండి, ఇంతవరకు మా దగ్గరికి రానే లేదు. ఏది కూడా రాలేదు, ఇప్పటికి కూడా రాలేదు. ఈ వారం అయిపోతుంది, ఇంతవరకు గవర్నమెంట్ ద్వారా వచ్చిన వస్తువులు కానీ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు తప్ప లేదండి. నాకు అర్థమైంది ఏంటంటే కరోనా టైంలో మేమందరం చాలా సేఫ్గా ఉన్నాం. కారణం ఏంటంటే వాలంటరీ ఆర్గనైజేషన్, వాలంటీర్స్ పెట్టడం వలన వాళ్ళకి 50 ఇళ్లను వాళ్ళు పట్టించుకున్నారు. ఈ రోజుకి అదే వాలంటీర్స్ ఉంటే అండి ఇంత బాధపడవలసిన అవసరం ఉండేది కాదు ప్రజలకి. ఎందుకంటే వాళ్ళు పట్టించుకొని వాళ్లే తీసుకొచ్చి మనం బయటికి రాకుండా మాకు సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు వరద తగ్గింది, మళ్లీ వరద వస్తుందంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమన్నారు. ఏంటి పరిస్థితి? అసలు ఇంతవరకు ఒకరు కనీసం ఒక మైక్ లో కూడా చెప్పలేదండి. మేము వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వింటున్నాం తప్ప మళ్లీ వస్తుంది అన్నారు కానీ ఒక గవర్నమెంట్ నుంచి మాత్రం ఏం అడ్వర్టైజ్మెంట్లు కానీ లేవండి. మరి వస్తే పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే మేము చాలా సఫర్ అవుతున్నాం. 30 మందిమి చిన్న చిన్న పనులు ఈ రోజేనండి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళకి
షోకార్డ్ నోటీస్ ఇచ్చారు, రాకపోతే బాగుండదని. అందుకనే వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం తిరిగి వస్తారు. మరి ఇంతవరకు షోకాజ్ లేదు, ఏమీ లేదు. మేము చాలా మళ్ళీ వస్తే ఏంటి ఆ పరిస్థితి, మేము చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాం. వాస్తవంగా నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి అనుకున్నాను, కానీ ఈ 30 మందిని వదిలేసి నేను వెళ్ళలేక ఇంకా పరిస్థితి దారుణం అయితే ఏంటి వీళ్ళకి ఆలోచన అనే ఉద్దేశంతో నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇది చెప్తున్నారు పూర్తిగా. అంటే 30 మంది ఉన్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. దాదాపు 2 రోజుల పాటు ఆహారాన్ని కూడా ఇబ్బంది అయితే అయింది. తర్వాత కొంత ప్రయత్నం చేసి బయట నుంచి తెచ్చుకున్న పరిస్థితి. దాంతో పాటు అంటే చిన్నపిల్ల అమ్మా ఏంటి పరిస్థితి, ఎన్ని రోజులు పాపకి? 2 నెలలు. 2 నెలలు. ఏంటి ఒక్కసారి అంటే ఎవరైనా చెప్పారా, లేకపోతే వాటర్ లోనే లోపలికి వచ్చారు? ఇక్కడికి వాటర్ లోనే లాక్కొచ్చామండి. వాటర్ లోనే వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నామండి. దాదాపు మనం చూస్తే వాళ్ళ దుప్పట్లన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నారు. వాళ్ళంతా కూడా రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు, ఇతర వర్కులు చేసుకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ రోజు మళ్ళీ బయటికి వెళ్లే పరిస్థితి. వరద తగ్గింది, వర్షం తగ్గింది అనే నేపథ్యంలో మళ్ళీ వాళ్ళంతా కూడా బయటికి వెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మళ్ళీ వరద వస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా భయాందోళనలు అయితే ఉన్నారనే చెప్పాలి. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, లోనా సెంటర్ నుంచి.